డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ సమాజంలో చదువుకునేటువంటి వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది. చదివించాలి, పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి, వృద్ధిలోకి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన ఇవాళ పేరెంట్స్లో కూడా ఉంది. అయితే ఇవాళ చెప్తున్నటువంటి చదువు ఎలాంటి విలువలతో కూడుకున్నది, చదువు నేర్చుకునేటువంటి విద్యార్థులు ఎలాంటి క్రమశిక్షణతో చదువుని అభ్యసిస్తున్నారు, ఉపాధ్యాయులు, లెక్చరర్సు, ప్రొఫెసర్సు ఏ విధంగా పాఠాలు బోధిస్తున్నారు, ఈ విద్యార్థులు నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు అన్న పెద్దల మాటల్ని ఎంతవరకు నిజం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం చర్చించేందుకు దాదాపు 35 సంవత్సరాల పాటు గుంటూరు ఏసీ కళాశాల లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తించి దీక్ష, పట్టుదలతో, అకుంఠిత ప్రేమతో విద్యార్థుల్ని ఉత్తములుగా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దినటువంటి డాక్టర్ ఆండ్రూ పాలపర్తి గారు మన స్టూడియోస్కి వచ్చారు. వారి అమూల్యమైనటువంటి సమయాన్ని మనం కేటాయించినందుకు వారికి కృతజ్ఞతలు. వారు గతంలో పిహెచ్డి చేశారు, అనేక విద్యా వ్యవస్థ మీద లెక్చర్స్, ఉపన్యాసాలు ఇచ్చినటువంటి అపారమైనటువంటి అనుభవం ఉంది. వారి ద్వారా వారి దగ్గర నేర్చుకున్నటువంటి విద్యార్థులు గణనీయమైనటువంటి దేశానికి ఉపయోగపడే స్థాయిలో లెక్చరర్స్గా, ప్రొఫెసర్స్గా, సైంటిస్ట్గా, రాజకీయ నాయకులుగా కూడా ఎదిగారు. అలాంటి గొప్ప వ్యక్తి 8 పదుల వయసులో కూడా వారు నిరంతరం విద్యార్థిగానే ఉంటూ పుస్తకాలు చదువుతూ, వ్యాసాలు వ్రాస్తూ అనేక పత్రికలకి వారి యొక్క జ్ఞానాన్ని సమాజానికి పంచుతున్నటువంటి డాక్టర్ ఆండ్రూ మన ముందున్నారు. వారి సక్సెస్ని, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని, మార్పులు చేర్పుల గురించి వారి మాటల్లో విందాం. నమస్కారం డాక్టర్ ఆండ్రూ గారు. నమస్తే. చాలా సంతోషం అండి. 35 ఏళ్ల పాటు ఏసీ కళాశాలలో లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా మీరు సేవలు అందించారు. దాదాపుగా రాష్ట్రంలోనే కాకుండా దేశం యావత్తు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి కళాశాల గుంటూరు అనగానే ఏసీ కళాశాలే గుర్తొస్తుంది. మరి అలాంటి ఏసీ కళాశాలకి ప్రిన్సిపాల్గా కూడా పనిచేసే అవకాశం మీకు దక్కింది. మీ చేతుల మీదుగా ఎంతోమంది విద్యార్థులు మరి ఉన్నత స్థితికి చేరుకున్నటువంటి పరిస్థితి. మీ ఉద్దేశంలో విద్య అవసరమా? ఎలాంటి విద్య అవసరం? అసలు విద్య అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. విద్య అనేటువంటిది సమాజానికి, సంఘానికి ఎప్పుడు ప్రయోజనకరంగా ఉంటుందని అంటే ఆ విద్యను బోధించేటువంటి సంస్థలో ఉండేటువంటి పద్ధతులు, క్రమశిక్షణ విధానము, టీచర్స్ యొక్క అంకిత భావం మీద ఆధారపడి ఉంటుందండి. అసలు ఎడ్యుకేషన్ అంటేనే ది వర్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ ఎడ్యుకేర్. ఓకే. ఎడ్యుకేర్ మీనింగ్ ది ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ పర్సన్. మనం ఇంకో మాటలో చెప్పాలంటే ది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఒక వ్యక్తి యొక్క సంపూర్ణ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేటువంటిది, లేక ఒక వ్యక్తిని సంపూర్ణమైన వ్యక్తిగా మార్చేటువంటిది విద్య. మరి అలాంటి విద్య నేర్చుకున్న వాళ్ళే మరి ఈనాడు సమాజాన్ని ఏళ్తూ ఉన్నారు, దేశ ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు. కనుక విద్య అనేటువంటిది
అవసరం. ఇగ్నోరెన్స్ అండ్ ఇల్లిటరసీ ఆర్ ది రూట్ కాజెస్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్. ఒక దేశం వెనుకబడి ఉండటానికి కారణము ఆ దేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యత, ఆ దేశంలో ఉన్నటువంటి అమాయకత్వం. ఈ రెండూ పోవాలనంటే అక్షరాస్యత, విద్య అనేటువంటిది చాలా అవసరం. ఓకే, ఇప్పుడు మన నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ ఒక మాట అంటారు, ఎడ్యుకేషన్ ఈజ్ కీ టు డెవలప్మెంట్ అని. ఎస్, రైట్. అది ఎంతవరకు? ఆయన గొప్ప మేధావి, మనం భారతదేశం గర్వించదగినటువంటి ఒక అద్భుతమైన ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్. ఆయన మీద నేను కాలేజీ మ్యాగజైన్లో కూడా ఒక ఆర్టికల్ రాశాను. వారు చెప్పినటువంటిది 100% వాస్తవం అండి. ఒక నానుడు ఉంది, దేర్ ఈజ్ ఎగ్ అండ్ చికెన్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎగ్ మంచిదైతే మంచి చికెన్ ఇస్తుంది, మంచి చికెన్ మంచి ఎగ్ని తిరిగి ఇస్తుంది. కనుక ఒక దేశములో ఇవ్వబడేటువంటి ఎడ్యుకేషన్ పిల్లలకి సరైనదైతే అది ఆ దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. ఎప్పుడైతే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందో మంచి విద్యను ఇవ్వటానికి, మంచి విద్యార్థులను ప్రొడ్యూస్ చేయటానికి తోడ్పడుతుంది. కనుక అసలు ఎడ్యుకేషన్ లేకుండా అభివృద్ధిని సాధించడం అనేటువంటిది అసాధ్యం. ఎందుకు అనేక దేశాలు థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటున్నాం, వెనుకబడిన దేశాలు అంటున్నాం, భారతదేశాన్ని ఆ జాబితాలో చేస్తున్నాం. తక్కినవి అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇట్లా దేశాలను అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకుంటున్నాం. కారణం ఏంటంటే అవి ముందుగా విద్యలో ముందడుగు వేసినాయి కనుక అవి ముందుగా ఆర్థికాభివృద్ధిని సాధించగలిగినాయి. మనము ఇప్పుడు ముందుకు వస్తూ ఉన్నాం కనుక మనం కూడా వాటిని అందుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఎడ్యుకేషన్ లేకుండా మన అభివృద్ధి. సో ఎడ్యుకేషన్ ఈజ్ డెఫినెట్లీ ఏ కీ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ 100% రైట్. ఓకే, అమృతేష్, మీరు కూడా అమర్త్య సేన్ గారి చదివినటువంటి చదివే మీరు చదివి పిహెచ్డి చేశారు. అవునండి, ఎకనామిక్స్ నా సబ్జెక్ట్ కూడా. గుడ్ గుడ్. ఇప్పుడు మంచి విద్య అంటే ఇప్పుడు ఒక లెక్చరర్గా, ఒక ప్రొఫెసర్గా మీరు స్టూడెంట్కి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అవునండి. ఆ ఎడ్యుకేషను గవర్నమెంట్ ప్రతిపాదించినటువంటి సిలబస్ ప్రకారంగానే స్టూడెంట్కి ఇవ్వాలి. అవును. మరి మంచి విద్య అన్నప్పుడు మంచి లెసన్స్, మంచి సిలబస్ ప్రభుత్వం వైపు నుంచి పాఠ్యాంశాలుగా, పాఠ్య గ్రంథాలుగా వచ్చినప్పుడు మాత్రమే మీరు క్లాసుల్లో అలాంటి పాఠాలు చెప్పగలుగుతారు. మరి అలాంటి సిలబస్ ఉందంటారా? అప్పుడు ఏమైందంటేనండి, మన దేశంలో ముఖ్యంగా ఈ విద్యా విధానాలని రూపొందించేవాళ్ళు విద్యావేత్తలు కాకుండా మనకి రాజకీయ నాయకులు రూపొందిస్తూ ఉన్నారు. లేదా వాళ్ళ ప్రభావంతో పనిచేస్తున్నటువంటి విద్యావేత్తలు ఈ పని చేస్తూ ఉన్నారు. రెండు రకాలుగా మనం విద్యను చూడాలండి. విద్య ఒకటి డిగ్రీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఆర్ ర్యాంక్ బేస్డ్ ఎడ్యుకేషన్, రెండవది వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఈ రెండింటిని మనం జుడిషియస్ మిక్స్, సమపాళ్ళలో దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఈ రెండింటిని మనం తీసుకువెళ్ళాలి. ఎప్పుడైతే మనం కేవలము ఈ డిగ్రీల కొరకు బాగా పర్సంటేజ్ రావాలి, మన నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ పెరగాలి అనే దృష్టితో కనుక మన విద్యార్థులకి విద్యను బోధిస్తే అవి డిగ్రీలు రావచ్చు, ర్యాంకులు రావచ్చు. వాళ్ళు కేవలం ఆ డిగ్రీలతో వెళ్ళిపోతారు కానీ విలువలతో వెళ్ళరు సమాజంలోకి. మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి కానీ విలువలు వాళ్ళతో వెళ్ళవు. కనుక విలువలతో కూడిన విద్య. ఉదాహరణకు మేము ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో మాకు కరికులంలో ప్రతి మంగళవారము ఫస్ట్ అవరు బైబిల్ అండ్ మోరల్ ఇన్స్ట్రక్షన్ క్లాస్ అని ఉండేదండి. క్రిస్టియన్ స్టూడెంట్స్ అంతా బైబిల్ క్లాస్కి వెళ్ళేవాళ్ళు, హిందూ స్టూడెంట్స్ అంతా మోరల్ ఇన్స్ట్రక్షన్ క్లాస్కి వచ్చేవాళ్ళు. నేను మోరల్ ఇన్స్ట్రక్షన్ క్లాస్ ప్రిఫర్ చేసేవాడిని, ఎందుకంటే చక్కగా హిందూ స్టూడెంట్స్ తోటి, తర్వాత అదర్ దెన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వటానికి, సైన్స్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వటానికి నాకు మంచి అవకాశం. కనుక నేను డెలిబరేట్గా, పర్పస్ఫుల్గా ఆ క్లాస్ చూజ్ చేసుకునేవాడిని. వారు చెప్తుంటే చక్కగా వాళ్ళు ఇప్పటికీ కనపడ్డప్పుడు మాస్టర్ గారు ఆ రోజుల్లో మీరు చెప్పిన మోరల్ ఇన్స్ట్రక్షన్స్ మా జీవితాన్ని తీర్చిదిద్దాయండి, మిమ్మల్ని ఎప్పుడు మేము మర్చిపోలేమని చెప్తూ ఉంటారు. కనుక ఈ రెండు మనం కేవలము డిగ్రీలకే పరిమితమై
ఫిక్స్డ్ సిలబస్కే కాన్సన్ట్రేట్ చేస్తే మనం సరైన వ్యక్తిని సమాజంలోకి తీసుకురాలే. ఇప్పుడు ఈ ర్యాంప్ అండ్ కరప్షన్కి కారణం ఏంటంటే డిగ్రీలతోటి మంచి ఫస్ట్ ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోయి వెళ్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు విలువలు వాళ్ళకి గుర్తు రావట్లా. ఎందుకంటే వాళ్ళు చెప్పబడలేదు స్కూల్ లెవెల్లో కానీ కాలేజీ లెవెల్లో కానీ విలువల గురించి. అయితే విలువలతో కూడిన విద్య వాళ్ళకి ఇవ్వబడితే తప్పనిసరిగా వాళ్ళకి ఏదో టైంలో గుర్తు వస్తుంది, మా మాస్టర్ గారు ఇట్లాగా చెప్పారు ఇట్లా చేయకూడదని. కానీ ఏమవుతుందంటే కేవలం కమర్షియల్ అయిపోయి డిగ్రీ బేస్డ్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటే నేటి విద్యా సంస్థలు. ఓకే, కొఠారి కమిషన్ ఏర్పాటు చేసింది. అవునండి. అది ఎందుకు? కొఠారి కమిషన్ మన దేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ విధానంలో ఉన్న లోపాలని ఐడెంటిఫై చేసి వాటిని సార్ట్అవుట్ చేసి ఇంప్రూవ్ చేయాలి సిస్టాన్ని అనేటువంటిది మేజర్ ఐడియా ఆఫ్ ది గవర్నమెంట్ అండి. అంచేత ఆయన తన రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు ఒక మంచి మాట అంటాడు, ది డెస్టినీ ఆఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ ఇట్స్ క్లాస్ రూమ్స్. అద్భుతమైనటువంటి మాట, చిన్న సెంటెన్సే కానీ వాల్యూ లోడెడ్. ఎందుకంటే క్లాస్ రూమ్స్లోనే దేశం యొక్క భవిష్యత్తు ఎందుకు నిర్ణయించబడుతుందంటే క్లాస్ రూమ్లో ఉండేవాళ్ళు విద్యార్థి, వాళ్ళకి విద్యను బోధించేవాడు అధ్యాపకుడు. కనుక ఈ అధ్యాపకుడు సరైనటువంటి విద్యను ప్రబోధిస్తే, విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తే వాళ్ళు రేపు బయటకు వచ్చినప్పుడు ఈ విద్యార్థులుగానే ఉండరు కదా, బాధ్యతాయుతమైనటువంటి స్థితిలోకి వెళ్తారు. ఐపీఎస్, ఐఏఎస్, ఇంకా గవర్నర్స్, ఇంపార్టెంట్ పొలిటికల్ లీడర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు వారు ఈ విలువలతో కూడిన విద్యను కనుక నేర్చుకుని ఉంటే ఈ టీచర్స్ సరైన అంచేతే టీచింగ్ ఈజ్ ది నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్స్ అంటారు. బోధనను అన్ని వృత్తుల కంటే అతి ఉత్తమమైనటువంటి దీనిగా మనం చెప్తాం. అంచేత ఆ రకమైనటువంటి కొఠారి కమిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ రకంగా విద్యా విధానంలో మార్పులు తేవాలి. అట్లాంటి వాళ్ళు బయటకు వెళ్తే క్లాస్ రూమ్స్ కనుక నిజంగా ఆ రకమైనటువంటి విద్యార్థులు అయితే ద డెస్టినీ ఆఫ్ ఇండియా మారిపోతుంది. వాళ్ళు తప్పనిసరిగా దేశ ఆర్థిక అభివృద్ధికి అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి కృషి చేస్తారు. ఇప్పుడు ఆ కమిషను కొన్ని విషయాలను సూచించింది గవర్నమెంట్కి, మరి ఎంతవరకు ఫుల్ఫిల్ అయిందంటారు? అది మళ్ళీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ జీవోలు అన్నీ చేసి సెలవు ఇట్లా ఉండాలి, యూనివర్సిటీ లెవెల్లో ఇట్లాగా, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇట్లాగా ఉండాలి అని వాళ్ళు సూచనలు అయితే చేస్తారండి, చేశారు కూడా. కానీ వాటిలో కొన్ని మాత్రమే ఈ అంటే కాలేజీ లెవెల్లో కానీ యూనివర్సిటీ లెవెల్లో కానీ అప్లై అవుతున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మాత్రం ఆ శాలరీ ఫిక్సేషను అవి మాత్రం బాగానే కొనసాగుతున్నాయి. కానీ రీసెర్చ్కి సంబంధించి వాళ్ళు చాలా సజెషన్స్ చేశారు, ఏ అంశాల మీద రీసెర్చ్ని ప్రమోట్ చేయాలి. ఓకే అండి. ఇప్పుడు స్టూడెంట్స్ మార్కులు రాకపోవటానికి టీచర్స్ కారణం అంటారా, పేరెంట్స్ కారణం అంటారా, లేకపోతే ప్రభుత్వం రూపొందిస్తున్నటువంటి సిలబస్ కారణం అంటారా? విద్యార్థులు మార్కులు అయితే బాగానే వస్తున్నాయండి, ర్యాంకులు బాగానే వస్తున్నాయి. అయితే ఒకటి వాల్యూస్ అనేవి మరుగైపోతున్నాయి. తర్వాత మీరు మార్కులు అన్నారు, ఇవి కూడా కొద్దిమందికే వస్తున్నాయి. ఎవరైతే ఈ ట్యూషన్స్ ఎఫర్ట్ చేయగలరో, కార్పొరేట్ కాలేజెస్కి వెళ్ళగలరో, వాళ్ళు మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళకి కొంత హెల్ప్ దొరుకుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ స్కోర్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు మామూలుగా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి క్లాసులు విని మళ్ళీ ఇంటికి వచ్చి మరి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థి ఇక వాడు దేవుడిచ్చినటువంటి మేధస్తో రాయాల్సింది. అక్కడ స్కూల్లో టీచర్ కనుక మంచి టీచర్ బాగా చెప్తే ఆయన బోధనను బట్టి ఆయనకు మార్కులు రావాలి. కానీ ఇలాగ ఎక్స్ట్రా ట్యూషన్స్ తీసుకొని వేరియస్ అదర్ మెథడ్స్ కూడా ఉపయోగిస్తున్నారు, మీకు తెలియదేమో ఈ దినాల్లో. అందుచేత ఆ మార్క్స్ వేరియేషన్ కొంతమందికి ఎక్కువ రావటం, కొంతమందికి ఎక్కువ మంచి ర్యాంకులు రావటం, కొంతమందికి రాలేకపోవటం గల కారణం అదండి. ఓకే, ఇప్పుడు
స్టూడెంట్ క్లాస్ రూమ్లోకి వచ్చాక మరి వాల్యూస్తో కూడినటువంటి విద్యని ఎంతమంది టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ 100% ఆ నిబంధనలు ఉపయోగించుకొని చెప్తున్నారంటారు? ఇవాళ పరిస్థితి గతానికి వర్తమానానికి మీరు చూసినటువంటి వ్యత్యాసం. ఇప్పుడు గతంలో మనకి మిషనరీ స్కూల్స్ ఉండేయండి, కార్పొరేట్ స్కూల్స్ వచ్చాయి. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి. ఏమిటి ఆ డిఫరెన్స్? ఆ డిఫరెన్స్ ఏంటంటే ఈ మిషనరీస్ అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మెయిన్గా ఇల్లిటరసీని మీద, హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు వాళ్ళు. అంటే సమాజం అభివృద్ధి చెందాలంటే నిరక్షరాస్యత పోవాలి విద్యా సంస్థలు. రెండవది ఆరోగ్యం ఉండాలి, ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. విద్య కొరకు విద్యాలయాలు, మరి ఆరోగ్యం కొరకు ఆసుపత్రులు ఏర్పాటు చేసి సమాజ అభివృద్ధి కొరకు చేశారు. అందుచేత వాళ్ళ స్కూల్స్లో ఈ కరికులంతో పాటు రెగ్యులర్ సిలబస్తో పాటు వాల్యూస్ని బయటికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఎట్లా జీవించాలి అనేటువంటివి చిన్నప్పటి నుంచే బేసిక్స్ వాళ్ళకి విలువలు, ఎథిక్స్ అనేటువంటి నేర్పిస్తారండి ఆ స్కూల్స్లో. మరి అందుకే ఆ స్కూల్లో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద మేధావులు అయ్యారు. ఇప్పుడు వచ్చేసేటప్పటికి మొదట్లో మామూలుగా మన స్కూల్స్ కూడా బాగానే ఉండేవి. ఇప్పుడు ఆఫ్ లేట్ ఏమైపోయిందంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. ఆ సంస్థ కంటే మనం ఎక్కువ సంపాదించాలా, మనకు ఎక్కువ సీట్లు రావాలా అనేటువంటిది అన్హెల్దీ కాంపిటీషన్ పెరిగిపోయి ఈ కార్పొరేట్ కాలేజెస్లో విద్య విలువలు తగ్గుతూ ఉన్నాయి. మామూలుగా డిగ్రీల కొరకైతే వాళ్ళు విద్య బోధిస్తారు. మార్కుల పరంగా చూసినట్టయితే కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్లో మార్కులు ర్యాంకులు బాగానే వస్తున్నాయి, కానీ వాల్యూస్ మాత్రం ఆశించినంతగా ఉండట్లేదండి. ఒక 50-60 ఏళ్ల క్రితం వెనక్కి కనుక వెళ్ళినట్టయితే ఆనాడు ఒక పుస్తకం ఉండేది, పెద్ద బాల శిక్ష అని. దాంట్లో మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, మరి సుమతి శతకం పద్యాలు, వేమన పద్యాలు ఇవన్నీ ఉండేవి. నీతి కథలు చెప్పించేవాళ్ళు పిల్లల చేత. అలాగే ఎక్కాలు టేబుల్స్ చెప్పించేవాళ్ళు సాయంత్రం పూట అందరిని కూర్చోబెట్టి. అలాగే ప్లే గ్రౌండ్ ఉండేది, ఆటలాడించేవాళ్ళు. ఇవన్నీ ఇవాళ శతక పద్యాలు లేవు, నీతి కథలు లేవు. కంపల్సరీ గేమ్స్ అని ఉండేయండి. చివరిలో ఒక అవర్ ఖచ్చితంగా ఒక పీరియడ్, లాస్ట్ పీరియడ్ దానికి ముందు గేమ్స్కి ఇచ్చేవారు. అసలు ఇప్పుడు ప్లే గ్రౌండ్స్ ఎక్కడ ఉన్నాయండి? గ్రౌండ్ లేవు, స్కూల్స్కి ప్లే గ్రౌండ్స్ లేవు. ఒక దీనిలో సిలబస్లో కంపల్సరీ గేమ్స్ అనేటువంటి ఐటెం లేదు. ఈ గేమ్స్ అయ్యి లేకే పిల్లలు వాళ్ళకి అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఫీల్ అవుతున్నారు. స్ట్రెస్ ఫీల్ అయ్యి కొంతమంది ఈ డ్రగ్ అడిక్ట్స్ అయిపోవటానికి, తర్వాత లేనిపోయిన బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని నేర్చుకోవటానికి వాళ్ళని సరిగ్గా ఎంగేజ్ చేయలేకపోతున్నారు. స్కూల్ లెవెల్లో ఒక డ్రాయింగ్ లేదు, చిత్రలేఖనం లేదు, ఒక క్రాఫ్ట్ లేదు, మరి ఒక స్పోర్ట్స్ లేవు. ఈ 3 లేకపోవటం వల్ల మీరు అన్నట్టు పిల్లలకి మానసికంగా ఒత్తిడి పెరిగిపోయి ఏదో ర్యాంకులు రాలేదని, మార్కులు రాలేదని సూసైడ్ చేసుకుంటున్నటువంటి, అంటే స్కూల్ పిల్లలు కూడా సూసైడ్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అది మరి దానికి కారణం మరి ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచించటం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ ఎంతవరకు ప్రభుత్వం ఏమవుతుందంటే ఇది మనం తప్పించుకొని ప్రైవేటైజ్ చేసేయాలి, ప్రైవేట్ సెక్టర్కి అప్పచెప్పేయాలి, మన మీద బర్డెన్ ఉండకూడదు అనేది చూసుకుంటుంది. దాంతో ఇప్పుడు రస్కిన్ అనేటువంటి ఒక బ్రిటిష్ పోయెట్ ఆయన అంటాడు, ఆల్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ప్రైమరీలీ మోరల్ అండ్ సెకండరీలీ ఇంటలెక్చువల్. మొట్టమొదటిగా ఏ విద్య అయినా కూడా అత్యధిక ప్రాధాన్యత దేనికి ఇవ్వాలంటే విలువలకు, వాల్యూస్కి ఇవ్వాలి. తర్వాత నువ్వు ఇంటలెక్చువల్ ఎంత విజ్ఞానాన్ని ప్రబోధిస్తావో ప్రబోధించు, కానీ నువ్వు మొదటగా నువ్వు నిజమైన ఎడ్యుకేషన్లో మొట్టమొదటిగా ప్రైమరీలీ మోరల్ అండ్ సెకండరీలీ ఇంటలెక్చువల్ అంటాడు ఆయన, పెద్ద ఇంటలెక్చువల్ ఆయన. ఈ సంగతి మనం గ్రహించడంలో మనకి ఎంతవరకు అంటే ఇంటలెక్చువల్ సెకండ్ దాని మీద ఫోకస్ ఎక్కువైపోయింది. బాగా లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ వాళ్ళకి చెప్పించి హై ర్యాంక్స్ వస్తే మనకి మంచి అడ్మిషన్స్ వస్తాయి, మంచి డబ్బులు వస్తాయి, క్యాపిటేషన్ ఫీజు, డొనేషన్లు, ఇవన్నీ ఒక కమర్షియలైజ్ అయిపోయిందండి ఎడ్యుకేషన్. దాంతో మనం
సొసైటీని అంటే విలువలతో కూడిన సొసైటీ మనం చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే విలువలతో కూడిన విద్యను మన విద్యార్థులకి ఇవ్వలేకపోతా ఉన్నాం. ఓకే, ఇప్పుడు విద్యా వ్యవస్థలో మరి అవినీతి ఏమన్నా చేరిందంటారా? ఎస్, విద్యా వ్యవస్థ కదండి అసలు మన వ్యవస్థలు అన్నిటిలోనూ అవినీతి. ఉదాహరణకి మనకి విద్యా వ్యవస్థ తీసుకుందాం. చూడండి అసలు ఈ మహాత్మా గాంధీ గారు అంటాడు, ఆయన నిస్సంకోచంగా చేసిన ఒక ప్రకటన, ఫాదర్ ఆఫ్ ది నేషన్, నైతికంగా తప్పైంది ఏది రాజకీయంగా రైట్ కాదని అంటాడు. నైతికంగా తప్పైంది ఏది రాజకీయంగా కరెక్ట్ కాదు అంటే మనోళ్ళు అనుకుంటున్నారు రాజకీయంగా మనం చేస్తున్నాయన్నీ కరెక్ట్ అని, కానీ అవి నైతికంగా కరెక్ట్ కాదనేటువంటి చూసుకోవట్లా. కనుక ఎప్పుడైతే ఒకటి నైతికంగా తప్పో అది రాజకీయంగా దాన్ని అమలు చేయకూడదు, అది అక్కడే కూడా తప్పు అవుతుంది. కనుక మహాత్మా గాంధీ లాంటి వాడు ఇంత గొప్ప విషయాలు చెప్తే నేటి విద్యా వ్యవస్థలు ఎట్లా ఉన్నాయంటే మనకి డోర్స్ ఓపెన్ చేయటం, ఎవరైతే ఎక్కువ డొనేషన్ కట్టగలరు, ఎక్కువ క్యాపిటేషన్ ఫీజు కట్టగలరు, ఎక్కువ లిబరల్గా డొనేషన్ ఇవ్వగలరు, వాళ్ళకి సీట్స్ ఇస్తూ ఉన్నారు. దాని మూలంగా ఏమవుతుందంటే వాళ్ళు డిసిప్లిన్ ఉండలేదు. మేము తెచ్చిచ్చాం, మమ్మల్ని ఎవడు కంట్రోల్ చేసేది, మాకు ఎవడైనా చెప్పగలడని టీచర్స్ని కూడా కొట్టి అవమానపరిచే పరిస్థితిలో స్టూడెంట్స్ ఉంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు అట్లా ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు మెడిసిన్ సీటు కూడా అవునండి కోట్ల రూపాయలు కట్టగలిగిన వాడు కడితే ర్యాంక్ రాకపోయినప్పుడు కూడా మెడిసిన్ సీటు వస్తుంది. అవునండి, అలాంటి వ్యక్తులు మరి అలాంటి స్టూడెంట్ మెడిసిన్ చదివిన తర్వాత నాలెడ్జ్ లేకుండానే డబ్బుతోటి సీటు కొనుక్కొని డాక్టర్ అయిన తర్వాత మరి ఆ వ్యక్తి ఒక డాక్టర్గా రోగికి ఎలాంటి సర్వీస్ చేయగలరు? అదేనండి, ఇప్పుడు మన చూడండి ఎడ్యుకేషన్ సంస్థలోనేమో అట్లా ఉన్నాయి. ఈ హాస్పిటల్స్కి వచ్చామనుకోండి, ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఆ కల్చర్ అక్కడ కూడా వచ్చేసింది. ఎవడైతే కొంచెం రిచ్గా కనపడతాడో వాడికి హాస్పిటల్లో అడ్మిషన్ ఇస్తారు. మామూలుగా సీరియస్ కేసులో ఉన్న ఒక పేదవాడికి ఇక్కడ ఖాళీ నిండిపోయినాయి, బెడ్స్ ఖాళీ లేదు అని రిజెక్ట్ చేస్తారు. కారణం ఏంటంటే హాస్పిటల్స్ కూడా ఇప్పుడు డాక్టర్స్ కూడా ఇప్పుడు ప్రాణాలు కాపాడవలసినటువంటి వాళ్ళు కూడా ఈ కమర్షియల్ అయిపోతే ఇక సొసైటీ ఎందుకు బాగుపడుతుందండి? అంచేతే మన బాధ అంతా విలువలతో కూడిన విద్య అవసరం. అది లేకపోవటం వల్ల చాలామంది తొందరగా కమర్షియల్ అయిపోతున్నారు. డబ్బే అదే ఓ మాట ఉందండి, ఎకనామిక్స్లో చెప్తారు, మనీ ఈజ్ ది పివోట్ అరౌండ్ విచ్ ది మోడర్న్ ఎకానమీ క్లస్టర్స్ అంటారు. మనం తెలుగులో పైసామే పరమాత్మ అనేది చెప్తూ ఉంటారు. మనీ అనేటువంటి దాని చుట్టూ ఆధునిక ఆర్థిక వ్యవస్థ అల్లుకొని ఉందంట. మనీ అనే కేంద్ర బిందువు చుట్టూ ఆధునిక ఆర్థిక వ్యవస్థ, అన్ని వ్యవస్థలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కాదు. కనుక కరప్షన్ ఎవ్రీవేర్. సో మనీ చుట్టూ విద్య, వైద్యం, అన్ని వ్యవస్థలు, సమాజంలో మన కళ్ళ ముందున్నటువంటి అన్ని వ్యవస్థలు మనీ చుట్టూ తిరుగుతున్నాయండి. మ్యాన్ ఈజ్ బీయింగ్ గైడెడ్ బై మనీ. అందుకనే దే ఆర్ రిసార్టింగ్ టు కరప్షన్. డబ్బు సంపాదించాలంటే అవినీతి పద్ధతులు. డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ మనీ. ఓకే, ఇప్పుడు వివేకానంద ఏం చెప్పారు ఎడ్యుకేషన్ గురించి? వివేకానంద చెప్పినటువంటి మాట మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి. ఆయన అంటాడు, భారతదేశంలో స్వతంత్ర భారతదేశం ప్రజలకు ఇవ్వగలిగినటువంటి ఒక గొప్ప బహుమానం ఏంటంటే వారికి, లేక గొప్ప సేవ ఏంటంటే వారికి మంచి విద్యనిచ్చి వారి వ్యక్తిత్వాన్ని పెంపొందించటం. భారతదేశము తన ప్రజలకు చేయగలిగిన గొప్ప మేలు బహుమానం ఏమిటనంటే వారికి మంచి విద్య, అంటే విలువలతో కూడిన విద్యనివ్వచ్చి వారిని మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వారుగా విద్యార్థులను మార్చడం అని అంటాడు ఆయన, స్వామి వివేకానంద. పూర్వకాలంలో మనకి పాఠాలు చెప్పేటప్పుడు టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఆ పాఠం చెప్పే సమయంలో మధ్యలో సామాజిక అంశాలు, అవునండి, సమాజంలో
అప్పటికప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు వాటిని కోట్ చేస్తూ ఉండేవాళ్ళు. అవునండి. అదొక జనరల్ నాలెడ్జ్ కింద ప్రస్తుతం జరిగిన సంఘటన ఇది అని చెప్పి దాని పూర్వాపరాలు, ఎందుకు జరిగింది, ఎందుకు జరగకూడదు, జరిగినందువల్ల వచ్చినటువంటి నష్టం ఏమిటి అని చెప్పేవాళ్ళు. ఇవాళ అలాంటి పరిస్థితి అలాంటి ఫిక్స్డ్ సిలబస్ పెట్టేశారు, ఆ దానిలో ఉన్నాయే చెప్తున్నారు. ఎవరైనా ఇది టీచర్స్ కూడా కొంత వాళ్ళ యాటిట్యూడ్, దేని మెథడ్ ఆఫ్ టీచింగ్ మార్చుకోవాలి. అంచేత టీచర్ కూడా ఒక అంశాన్ని గురించి, నీతిని గురించి చెప్తున్నాడు అనుకోండి, లేకపోతే హరిశ్చంద్రుడు సత్యవంతుడు ఇట్లాగా అని చెప్తున్నప్పుడు కాంటెంపరీ సొసైటీలో నీ ప్రక్కన ఉన్నటువంటి వాడు ఎవడైనా అంత నీతిగా ఉన్నప్పుడు పలానా ఊర్లో పలానా వ్యక్తి ఇట్లా చేశాడు, అందరూ మెచ్చుకున్నారు అని చెప్తే మోటివేట్ అవుతుంది విద్యార్థులకి. ఇది టీచర్స్ కూడా ఇది కష్టమైపోతుంది. కొంతమంది చేస్తున్నారు అనుకోండి, అందరినీ మనం బ్లేమ్ చేయటం లేదు. కమిటెడ్గా వాల్యూ బేస్డ్ ప్రిన్సిపల్స్ తోటి ఉన్నవాళ్ళు చెప్తున్నారు, కానీ ఎక్కువ భాగం సిలబస్ కంప్లీట్ చేసుకోవటమే. ఇప్పుడున్న సిలబస్ లెక్చరర్స్కి ఏమన్నా భారంగా అనిపించే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ మధ్య ఏదో రివైజ్ చేశారండి, నాకు అంతగా నేను ఫాలో అవ్వలేదు కానీ, బట్ యూజీసీ నామ్స్ ప్రకారంగా సిలబస్లో కొన్ని మార్పులు, సెమిస్టర్ సిస్టమ్. ఇదివరకు ఏంటంటే మాకు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాడు. ఇప్పుడు అట్లా కాకుండా పీరియాడికల్గా ఏదో ఎగ్జామినేషన్స్ పెడుతున్నారు, సెమినార్స్ అని, తర్వాత అట్లాగా కొంత చేంజ్ అయితే తెచ్చారు. అది మరి స్టూడెంట్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకైతే ప్రస్తుతానికి నాకు అవగాహన లేదు. ఇప్పుడు దేశాభివృద్ధి, అవునండి, ఇప్పుడు మీరు ఇందాక చెప్పుకొచ్చారు, ఒక సమాజం బాగుపడాలన్నా, దేశాభివృద్ధి జరగాలన్నా ఒక ఎలిమెంటరీ స్థాయి నుంచి, అంటే 1వ తరగతి నుంచి, ఇప్పుడు విద్యా విధానం ప్రకారం అయితే ఎల్కేజీ నుంచి, కేజీ నుంచి పీజీ అంటాం, ఒక కేజీ నుంచి మరి వాళ్ళని మౌల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి విలువలు కనుక లేకపోయినట్లయితే వాళ్ళు ఫ్యూచర్లో పెద్ద అయిన తర్వాత విలువలు లేనటువంటి మనుషులుగా, పౌరులుగా తయారయ్యి ఈ దేశాభివృద్ధికి ఒక గొడ్డలి పెట్టుగా తయారయ్యే అవకాశం ఉందని చెప్పి మీరు నేను భావిస్తున్నానండి. దానికి నా నుండి సలహా ఏమిటంటే, ఈ మోరల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ చేయాలండి. మీరు చిన్న క్లాసులు మొదలు, కేజీ మొదలు హైయర్ లెవెల్ వరకు ఏదో రూపంలో వారానికి ఒక క్లాసు ఈ మోరల్ ఇన్స్ట్రక్షన్స్ మీద, ఎథిక్స్ మీద ఒక పీరియడ్ తప్పనిసరిగా పెట్టాలి. పెడితే ఖచ్చితంగా కొంతమంది అయినా అవి విన్నప్పుడు ఓహో ఇట్లాగా అని కొంత అవేర్నెస్ వస్తుంది. అందరూ ఒకే లైన్లో డమ్ డ్రివెన్ కాటిలాగా దారిని పడిపోరు. ఖచ్చితంగా కొంతమంది రేషనల్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఉంటారు, ఆలోచించేస్తారు. సొసైటీలో కొంత పర్సంటేజ్ అయినా కొంచెం విలువలతో కూడిన వాళ్ళు రావటానికి అవకాశం ఉంది. పిల్లవాడిని మార్చగలిగినటువంటి, మౌల్డ్ చేయగలిగినటువంటి శక్తి టీచర్కే ఉంది. అవునండి. మరి టీచర్ ఏది చెప్తే అది స్టూడెంట్ ఫాలో అయ్యేటువంటి వయసు అది. మరి ఆ వయసులోనే మీరు చెప్పినటువంటి ఈ నీతి విలువలతో కూడినటువంటి ఒక క్లాసు, వారానికి ఒక క్లాస్ అన్నా చెప్పినట్టయితే ఖచ్చితంగా తల్లిదండ్రులంటే గౌరవంగా ఉంటాడు, టీచర్లంటే గౌరవంగా ఉంటాడు, పెద్దలంటే భయభక్తులతోటి మెలుగుతారు. దాన్ని బట్టి సమాజంలో ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ కొట్లాటలు, ఈ రౌడీజము, గోండాయిజము కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఆ ప్రయత్నం అయితే జరగాలి. ప్రభుత్వం వైపు నుంచి ఆలోచన రావాలి. అది ఒక విద్యార్థి క్రమశిక్షణ లోపించింది అని అంటే కారకులు ఎవరంటారు మీ ఉద్దేశంలో? ఎవరెవరు కారకులు, ఎవరెవరు ఎంతవరకు కారకులు? ఇప్పుడు బేసిక్గా పేరెంట్స్, హౌస్ ఈజ్ ది ఫస్ట్ స్కూల్, మదర్ ఈజ్ ది ఫస్ట్ టీచర్. మనకి తెలిసింది కనుక తల్లిదండ్రులు వాళ్ళు కొట్టుకు చావటం కాదు, బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏదన్నా ఇబ్బందులు, మనస్పర్ధలు ఉన్నా
వాటిని బిడ్డల దగ్గర ఎక్స్పోజ్ కాకోకుండా వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ముందే తిట్టుకోవటం కొట్టుకోవటం చేస్తే అది బ్యాడ్ ఇంపాక్ట్ పడిపోతుంది చైల్డ్ మీద. కనుక ఫస్ట్ డొమెస్టిక్ స్కూల్ అండి, హౌస్ అనేది డొమెస్టిక్ స్కూల్. కనుక అక్కడ తల్లిదండ్రులు మొట్టమొదటిగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇక స్కూల్కి వచ్చినప్పుడు స్కూల్ టీచరు ఇది కేవలం వాడిని టీచింగే చూడరండి పిల్లలు. ఆయన యొక్క మ్యానరిజం, అతని యొక్క టోటల్ పర్సనాలిటీ, ఆయన వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు చెప్పేదానికి చేసేదానికి పొంతం లేకపోతే స్కూల్లో క్లాసులో నీతులు చెప్పి వెంటనే ప్రక్కన ఉన్న షాప్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఈయన సంగతి ఇంతే అని అట్లాంటి వాళ్ళ టీచింగ్కి వాళ్ళు ఏం వాల్యూ ఇవ్వరు. నీతి వాక్యాలు చెప్పే లెక్చరర్ కానీ టీచర్ కానీ నీతివంతుడుగానే ఉండాలి. ఎగ్జాక్ట్లీ, యూఆర్ రైట్. అదండి ఇప్పుడు మనం ఏమి చెప్తున్నామో అది మన జీవితంలో ద్వారా చూపించాలి విద్యార్థులకి. అది ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ. అది దట్ విల్ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ది స్టూడెంట్స్ మోర్ దెన్ వాట్ నువ్వు అవర్స్ టుగెదర్ నువ్వు ఎంత చెప్పినా నీతి గురించి, చరిత్రలో కొటేషన్లు లేకపోతే పాత చరిత్రలు చెప్పినా లాభం లేదండి. మన చెప్పే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం సరిగా. కనుక టీచర్ ఎగ్జాంపులరీగా ఉండాలండి అన్నిటిలో కూడా. టీచర్ డ్రెస్సింగ్లో కానీ, మాట్లాడే విధానంలో కానీ, డెలివరీ చేసేటప్పుడు పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని వాడు భావి భారత పౌరులు అందుకే అన్నాడు ఈజ్ ది కొట్టారి కమిషన్ డెస్టినీ ఆఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ ఇట్స్ క్లాస్ రూమ్స్ అంటంలో ఉద్దేశం. అది తర్వాత టీచర్. కనుక తర్వాత సమాజం స్కూల్లోకి వచ్చినప్పుడు విద్యా సంస్థలు. అంటే ఇప్పుడు మరి ఒక స్కూల్ స్థాయిలో ఒక 5వ తరగతి పిల్లాడు లేదా 6వ తరగతి పిల్లాడు వాడిని ఒక ఉపాధ్యాయుడు గదివినప్పుడు లేకపోతే దండించినప్పుడు సున్నితంగా దాన్ని కూడా పేరెంట్స్ వచ్చి ఇతని మీద గొడవకు దిగుతున్నటువంటి సంఘటనలు. అదేమంటే పిల్లోడు మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు కొట్టకూడదు, తిట్టకూడదు, గదవకూడదు, అందుకోసం మేము స్కూల్కి పంపించట్లేదు, మీరు పాఠం చెప్పడం వరకే మీ పని అనేటువంటి సంఘటనలు మీడియా ద్వారా మనం అప్పుడప్పుడు చూస్తున్నాం. ఇదే సందర్భంలో ఆ మధ్య మన రాష్ట్రంలోనే ఒక స్టూడెంట్ లెక్చరర్ని సెల్ ఫోన్ తీసుకున్నందుకు చెప్పుతో కొట్టినటువంటి సంఘటన మీడియాలో వైరల్ అయింది. ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? టూ మచ్ ఆఫ్ ప్యాంపరింగ్ అండ్ పేరెంట్స్ ప్రేమించవచ్చు కానీ వాళ్ళకి కావాల్సినవి అడిగినవన్నీ ఇవ్వటమే ప్రధానంగా పెట్టుకుంటే మన చేతులారా మనమే బిడ్డల్ని చెడగొట్టుకుంటున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే సొసైటీ అట్లాగే ఉంది. అందుచేత వెనకేసుకొచ్చి ఆ గారాబం చూపిస్తే, ఇప్పుడు మేము పల్లెటూరులో చదువుకున్నామండి స్కూల్స్లో, మాస్టర్లు మాకు ఇంతంత బెత్తం పెట్టి కొట్టేవారు. మీరు చదువుకున్నప్పుడు ఈ ఊరు మొత్తానికి ఫోనే లేదు, ల్యాండ్ ఫోన్ కూడా లేదు, ఏమి లేదు, సెల్ ఫోన్ ఎక్కడుంది? ఇవాళ 10th క్లాస్ లోపు స్టూడెంట్కి సెల్ ఫోన్ ఉంది, మగపిల్లాడికి అయితే 2 వీలర్ కూడా ఉంది, మోటార్ బైక్. మరి అలాంటి దుస్థితి. అంటే పిల్లోడు ఏదో సూసైడ్ చేసుకుంటాడనో, వాడు డిమాండ్ చేశాడనో, లేకపోతే వాడు బాధపడతాడనో, తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికి కూడా అప్పో సొప్పో తెచ్చి లేకపోతే బ్యాంకు లోన్ తీసుకొని వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తున్నటువంటి ఇది అంత అవసరం అంటారా పేరెంట్స్? అంత అవసరం లేదు. అదేనండి ఇప్పుడు ఆ ఒకళ్ళు డిమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటారు. ఇప్పుడు ప్రక్కన ఉన్న ధనవంతుడు అమెరికాలో సామెత ఉందండి, లెట్ us live like Joneses అని ఒక సామెత అమెరికాలో. జోన్స్ అనేవాడు చాలా రిచ్ మ్యాన్, అతని ప్రక్కన ఒక పూర్ పర్సన్ ఉంటాడు. అటు సంవత్సరానికి జోన్స్ కోట్లు సంపాదించి బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతాడు. ఈడు వాడికిలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి కారు కొనాలా, అట్లాంటి ఇంట్లో ఉండాలి. అది తప్పు. ఆ రకమైనటువంటి ఫాల్స్ దీనిలోకి మనం వెళ్ళకూడదు. కట్ ది కోట్ అకార్డింగ్ టు ది క్లాత్. మనకున్న దానిలో లెట్ us live within our means. అది పిల్లలకు నేర్పించాలి తల్లిదండ్రులు.
నాన్న ఇది మన సంగతి, నువ్వు పెద్దడు అయినప్పుడు నీకు అది కొంటాం ఇది కొంటాం, నీ అవసరాలన్నీ తీస్తాం, ముందు చదువుకో అని కొంచెం నచ్చ చెప్పుకోవాలి. వాడు ప్రెజర్ చేయగానే వీళ్ళు ఎక్కడో ఏదో రకంగా తీసుకొచ్చుకోవటం. ఈ మాటలన్నీ ఒక టీచరు లెక్చరరు మోరల్ క్లాస్లో చెప్పగలుగుతాడు. అక్కడే మోరల్ క్లాస్ లేకపోతే ఇలాంటి విషయాలు ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పినా వాడు విండు. అదే టీచర్ చెప్పాడు అనుకో క్లాస్లో వింటారు. అంచేత నేను అంటున్నాను, ఇంటి మనకి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఖచ్చితంగా దీన్ని ఒక కంపల్సరీ సబ్జెక్టుగా చేయాలి. లేకపోతే ఈ అవినీతి, ఈ రకమైనటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఇట్లాగే కొనసాగుతాయండి. అరాచకాలు పెరిగే కొద్దీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. పోలీస్ స్టేషన్స్ ఎక్కువ పెట్టాలి. అవును, పోలీస్ స్టేషన్ నుంచి నెక్స్ట్ లింక్డ్ విత్ కోర్ట్స్. సన్మార్గంలో కనుక ఉన్నట్టయితే ఈ పోలీస్ స్టేషన్ కోర్టుతో పని ఉండదు, దేనికి అవసరం ఉండదు. మన కేవలం ఆ సిలబస్లో ఉన్న విషయాన్ని బోధించడం కూడా కాకుండా కాంటెక్స్ట్ మన చుట్టూ ఉన్నటువంటి ఆ సమయ ఏమంటారు దాన్ని, ఆ పరిసర ప్రాంతాలు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం సిలబస్ అనేటువంటిది ఉండాలి. ఫ్రమ్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ టు లైఫ్ ఓరియంటెడ్. కేవలం బుక్కిష్ నాలెడ్జ్తో వాళ్ళని డిగ్రీలు ఇచ్చి పంపటం కాకుండా లైఫ్ ఓరియంటెడ్గా వాళ్ళని లైఫ్కి ప్రిపేర్ చేసేటట్టుగా మన సిలబస్లు రావాలండి. తర్వాత ఫోకస్ ఫ్రమ్ అఫ్లియంట్ అండ్ ఎలిట్ టు ఫోకస్ టు ది డౌన్ ట్రాడెన్ అండ్ డిప్రైవ్డ్ స్ట్రాటా ఆఫ్ ది సొసైటీ. సిలబస్ అనేది కేవలం బాగా ఈ ఇంజనీరింగ్ వీళ్ళు చదువుకొని డిగ్రీలు సంపాదించుకున్న గొప్పవాళ్ళు ఏవో వాళ్ళు అంటే డబ్బులు పెట్టి సీట్లు సంపాదించుకునే వాళ్ళకి అనుకూలంగా సిలబస్ కాదు, కానీ పేదవాళ్ళకు కూడా చదువుకొని ప్రయోజకులు కావటానికి వీలుగా మనం కరికులం అనేటువంటిది, ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది ఇవ్వాలండి సిలబస్లో. అది గవర్నమెంట్ చేయాల్సినటువంటి పని. సమాజానికి ఉపయోగపడే రీతిగా సిలబస్ని తయారు చేయాలి. అది క్లాసెస్లో బోధించబడే విధంగా చూసుకోవాలి. ఈ బాధ్యత అంతా ప్రభుత్వం వైపు నుంచి ఉందండి. ఇవి అందరికీ తెలుసు. ఓన్లీ థింగ్ ఈజ్ కొంచెం దాన్ని ఇంప్లిమెంట్ చేసే మైండ్, డిటర్మినేషన్ ఉండాలి. ఏదో ఐ మస్ట్ బ్రింగ్ సమ్ చేంజ్ ఇన్ ది సొసైటీ. లెక్చర్స్ చెప్పే పాఠాలు శ్రద్ధగా వినాలి, పాఠం చెప్పేటప్పుడు వినాలి, కష్టపడాలి, హోంవర్క్ చేయాలి. సైన్స్ స్టూడెంట్స్ అయితే ప్రాక్టికల్స్ చేయాలి, లైబ్రరీకి వెళ్ళాలి. కాలేజీలో లైబ్రరీస్ ఉన్నాయి. స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహా ఏమిటి? అదేనండి, ఇప్పుడు మనం చెప్పుకున్న మనకి అన్ని విషయాలు తెలుసు. ముఖ్యంగా మనం సొసైటీలోకి వచ్చినప్పుడు మనం ఆ కన్సర్న్ ఫీల్ అవ్వాలి. ఇప్పుడు సొసైటీలో అనేక రకాల మనుషులు ఉంటారు. అందరూ ఎకనామికల్లీ సౌండ్ పీపుల్ ఉండరు, పూర్ సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు సొసైటీని అన్ని కోణాల్లో చూడాలి, కానీ నీ దృక్పథంతో చూడకూడదు. కనుక అందరికీ మేలు చేసేటట్టుగా నీ యొక్క ఏ పొజిషన్లో ఉన్నది ఉండాలి. ముఖ్యంగా ఈ టీచర్స్ వాళ్ళ యొక్క జాబ్ని ఎంత అవకాశం లేకపోయినా ఏదో రకంగా వారు క్రియేట్ చేసుకొని విద్యార్థుల్ని మౌల్డ్ చేయాల్సినటువంటి ఈ తర్వాత ఈ మారల్స్, ఈ వాల్యూస్ చెప్పడం తప్పనిసరిగా చేయాలండి. అది చేయకపోతే మన సొసైటీ మనం అనుకున్న రీతిగా మారదు. అందుచేత కొంత గవర్నమెంట్ ఈ విషయంలో కాన్సెప్ట్ మనం చెప్పుకున్నాం. సిలబస్లో ఈ మోరల్ ఇన్స్ట్రక్షన్స్ గురించినటువంటి ఇది తప్పనిసరిగా ఒక పీరియడ్ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం కావాల్సినటువంటి మార్పులు తీసుకురావడం ఎంతైనా అవసరం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ డాక్టర్ ఆండ్రూ గారు. 35 సంవత్సరాల పాటు గుంటూరు ఏసీ కళాశాలలో లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా ఎన్నో వేల మంది విద్యార్థుల్ని ఉత్తములుగా తీర్చిదిద్దినటువంటి అనుభవంతో ఇవాళ ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందుతున్నటువంటి విద్యా విధానంలో ఉన్నటువంటి లాభ నష్టాలని, కష్ట నష్టాలని చాలా ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా మన SHO AP TV ఛానల్ ప్రేక్షకులకు అందించారు. వారి అనుభవాన్ని,
మరి భవిష్యత్తులో ఉపాధ్యాయులు కానీ లెక్చరర్స్ కానీ పిల్లలకి ఏ విధంగా పాఠాలు బోధించాలి, నైతిక విలువలతో కూడినటువంటి విద్య ఇచ్చినప్పుడే ఈ దేశం పురోభివృద్ధి చెందుతుంది అని చెప్పినటువంటి చాలా ప్రముఖుల యొక్క కొటేషన్స్ కూడా మనకి ఈ సందర్భంగా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. నమస్కారం ఆండ్రూ గారు. నమస్తే.